కోరుట్ల కారు పార్టీ లీడర్ కము ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ సారు మార్క్ఫెడ్ ఆఫీసర్లను మంచిగానే అరుచుకున్నాడట. అన్నదాతల తిప్పలు పెడితే ఇడిచిపెట్టేదే లేదని గట్టిగానే గరానికి వచ్చిందట. మార్క్ఫెడ్ ఆఫీసర్లు రైతులను ఏం తిప్పలు పెడుతుర్రు, మరి ఎమ్మెల్యే సార్ ఎందుకు అంత కోపానికి వచ్చిండు అంటారా? మీరే చూడురి. బేసిక్ మేనర్స్, బేసిక్ కాన్స్టిట్యూషనల్ రైట్స్, బేసిక్ రెస్పెక్ట్ ఇవన్నీ తెలియదా మీకు? ఆర్ యు లిటరేట్? మీకు హుందాతనము అవన్నీ అర్థం కావా మీకు? మీలాగా మేము కూడా చిల్లగా చేయాలా? మేము కూడా మీలాగా. ఈయనరా ఎమ్మెల్యే సంజయ్ సార్ ఫోన్లో ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి వాట్ ఈస్ దిస్ జోక్? ఇది కామెడీ అయితే మన రైతులు రోడ్ల మీద కూర్చుంటే రోజు మీ ఇష్టం వచ్చినప్పుడు మీరు తమాషాగా ఓపెన్ చేసుకుంటారా? మీరు ఇంత అహంకారం ఎందుకు మీకు? 10-15 దినాల సంధి అన్నదాతలంతా మొక్కజొన్నలు తెచ్చుకొని రోడ్ల మీద కల్లాలు పోసుకొని కొనుగోలు కేంద్రాల కోసం పిట్టకు పెట్టుకొని ఎదురు చూస్తుంటే మార్క్ఫెడ్ ఆఫీసర్లు ఎవ్వరు కూడా పట్టించుకుంటలేరని కోరుట్ల ఎమ్మెల్యే సార్ కోపానికి వచ్చిండి. ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి పీపుల్ అక్కడ వాళ్ళందరూ రెడీగా కూర్చున్నారు. పాపం మక్కలు కొనుగోలు స్టార్ట్ అవుతుందని, ఆ మక్కలు కొనుగోలు బంద్ చేయడానికి మీరెవరో వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు అని చెప్పేసి ఇంకా 4 రోజులు పోస్ట్ పోన్ చేస్తారా? ఆఫీసర్ల పేర్లు చెప్పుకుంటా ఆపుడు కాదు, వెంటనే వచ్చి కొనుగోలు కేంద్రాలు సురువు చేయాలి, లేకుంటే మంచిగుండదని మంచిగానే అరుచుకున్నాడు. అయ్యా ఎమ్మెల్యే సంజయ్ సారు, మీరన్నట్టే జర మొక్కజొన్న రైతుల గురించి ఆలోచన చేసి మార్క్ఫెడ్ ఆఫీసర్లను పిలుచుకొని కొనుగోలు కేంద్రాలు సురువు చేపించి అన్నదాతల బాధలు వాపే పని మీరే ముంగటేసుకొని సారు, మంచిగుంటది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.